శ్రీ గురు చరిత్ర 33వ అధ్యాయం ప్రారంభం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన 33, 34, 35 అధ్యాయాలు వివరించే అంశాలు. శ్రీగురుడు మఠంలోనే ఉంటూనే అరణ్యంలో ఒక సాధువు రూపంలో సావిత్రికి దర్శనమిచ్చాడు. ఇలా ఒకే సమయంలో వేరు రూపాలతో భక్తులను అనేక ప్రదేశాలలో అనుగ్రహించిన లీల సాయిబాబా చరిత్రలో చూడవచ్చును. ఇది దత్తస్వామి యొక్క ప్రత్యేకత. అందుకే ఆయన కాశీలో స్నాన జపాలు, మహూర్పురంలో నిద్ర, కొల్హాపురంలో భిక్ష ప్రతిదినము చేస్తాడని షిరిడి ఆరతులు స్తుతిస్తాయి. ఒక వేశ్య ఆమె వద్దనున్న ఒక కోతి కూడా రుద్రాక్ష మహిమ వల్ల ఒక రాజకుమార్తె సోమవార వ్రతం వల్ల శుభము పొందినట్లు శ్రీగురుడు చెబుతారు. వీరి ధర్మనిష్ట వీరి సాఫల్యతకు మూల కారణం. ధర్మనిష్టకు భగవంతునిపై విశ్వాసమే మూలం. భగవంతునిపై అనన్యమైన ప్రేమ ఉంటే ఆయన శాసనమైన ధర్మం మీద ప్రీతి ఎందుకుండదు? ధర్మం లేకుండా రుద్రాక్ష వ్రతము, వేదాధ్యయనము వ్యర్థమని, మిథ్యాచారమని శ్రీగురుని సూచిక. ప్రారబ్ధవశాత బాహ్య దృష్టికి వేశ్య అయిన ధర్మనిరతి గల అంతరంగము, భక్తి ఆమెకు ఉత్తమగతిని ప్రసాదించాయి. సద్గురు సమాగమనం చేత విభూది, రుద్రాక్ష కూడా అతీత ఫలితమిస్తాయని సద్గురు సమాగమనం రాక్షసులకు సైతం పరివర్తన కలిగించి ఉద్భవించగలదనడానికి రాజు పరాశర మహర్షిని, బ్రహ్మరాక్షసుడు వామదేవ మహర్షిని ఆశ్రయించిన కథలు తెలుపుతాయి. సద్గురుని ఆశ్రయించిన బాహ్యాచార పాటవం అహంకారానికి, అజ్ఞానానికి చిహ్నం. కారణం ధర్మాన్ని, సదాచారాన్ని నిశిజంగా సూక్ష్మంగా విప్పి చెప్పగలవారు వారిలో పూర్ణత పొందిన వారే అగదా. రుద్రాక్ష భస్మము దేహంపై ధరించడం అంటే వాటి చేత సంకేతించబడిన పరమాత్మ తత్వాన్ని హృదయంలో శ్రద్ధగా నిలుపుకోవటం అన్నమాట. అందుకు అవసరమైన సాధనను అన్వేషించుకుంటూ ముముక్షువు తప్పక సద్గురువును ఆశ్రయించి కర్తవ్యాన్ని తెలుసుకొని ఆచరిస్తాడు. అటువంటి శ్రద్ధాభక్తులు కలవాడు సద్గురు కృపకు పొంది తీరుతాడు. అందుకే శ్రీరామకృష్ణ పరమహంస జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యమనే కళ్యాణాన్ని జరిపించే పురోహితునిగా సద్గురువును వర్ణించారు. కథారంభము. నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. దత్తుడు, సావిత్రి ఆ రోజు అక్కడే నిద్ర చేసి మరుసటి రోజు తెల్లవారుజామునే స్నానం చేసుకొని శ్రీగురుణ్ణి దర్శించారు. అప్పుడు సావిత్రి నమస్కరించి ఆయనతో ఇలా అన్నది. స్వామి, నిన్న నేను శోకిస్తున్నప్పుడు ఒక యోగీశ్వరుడు వచ్చి నాకు ధర్మం ఉపదేశించి రుద్రాక్షలు, విభూది ప్రసాదించారు. ఆయన ఎవరు? ఆయన చెప్పినట్లు చేయబట్టే మాకింతటి మహాద్భాగ్యం కలిగింది. మరలా వారి దర్శనం మాకెక్కడ లభిస్తుంది అన్నది. శ్రీగురుడు చిరునవ్వులు చిందిస్తూ, అమ్మాయి, నీ పతిభక్తిని చూడదలిచి మేమే మారు రూపంలో నీ వద్దకు వచ్చాము. మీకు రుద్రాక్ష మహిమను తెలియజేయటానికే అవి ప్రసాదించాం. వాటి మహత్యం వలనే నీకిట్టి అభయం లభించింది. మీరు మాకు ఆప్తులు గనుక వాటి మహత్యం వివరిస్తాను. ఎటువంటి వారికైనా రుద్రాక్షలు ధరిస్తే పాపాలుండవు, ఎంతో పుణ్యం లభిస్తున్నదని శృతి స్మృతి పురాణాలు చెబుతున్నాయి. 1000 రుద్రాక్షలు ధరించిన వాడు సాక్షాత్తు రుద్రుడే. అన్ని దొరికనప్పుడు కనీసం బాహువుకు 16, శిఖలో 1, చేతులకు 24, మెడలో 32, శిరస్సును 42, చెవులకు 12, కన్నులకు 1, వక్షస్థలంలో 108 ధరించినవాడు సాక్షాత్తు కుమారస్వామితో సమానుడు. వాటికి పగడాలు, స్ఫటికాలు చేర్చి బంగారంతో చుట్టి ధరించిన వారికి రుద్రలోకం ప్రాప్తిస్తుంది. రుద్రాక్షమాలలో జపం చేస్తే అనంత ఫలితం వస్తుంది. భస్మము, రుద్రాక్ష ధరించని వారి జన్మయే వ్యర్థం. అది ధరించి స్నానం చేస్తే గంగా స్నాన ఫలితం ఉంటుంది. ఏకాదశ రుద్ర మహామంత్రంలో రుద్రాక్షను అభిషేకిస్తే శివలింగాన్ని అర్చించినంత ఫలితం ఉంటుంది. రుద్రాక్షలలో ఏకముఖి రుద్రాక్ష జన్మరాహిత్యాన్ని ప్రసాదించగలదు. ఎటువంటి రుద్రాక్షలు ధరించినా 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి. పూర్వం కాశ్మీర దేశంలో భద్రసేనుడనే రాజుకు తారకుడు అనే కొడుకు, మంత్రి సధర్ముడు సద్గురుడనే కొడుకు ఉండేవారు. వారెంతో ప్రేమతో మసులుకుంటూ ఎట్టి ఆభరణాలు లెక్క చేయక రుద్రాక్షలు ధరించి శివారాధన చేసి కానీ భోజనం చేసేవారు కాదు. ఒకనాడు పరాశర మహర్షిలాగా భద్రసేనుడు ఆయనను పూజించి ఆ బిడ్డలిద్దరు విచిత్ర వైఖరికి కారణమేమో చెప్పమని ప్రార్థించాడు. ఆ ముని, రాజా, వెనుక నంది గ్రామంలో మహా సౌందర్యవతి శ్రీమంతురాలు అయిన మహానంద అనే వేశ్య ఉండేది. ఆమె గుణవంతురాలు, స్వేచ్ఛాచారిణిగా జీవించక పెద్దల వలన సకల ధర్మాలు తెలుసుకొని దాన ధర్మాలు చేస్తూ జీవిస్తూ ఉండేది. ఆమె నిత్యము అలంకరించుకొని తన ఇంటనున్న మండపంలో నృత్యం చేసేది. ఆ మండపంలో
ఒక కోడిని ఒక కోతిని పెంచుతూ ఉండేది. వాటిని ఆమె వినోదం కోసం రుద్రాక్షలతో అలంకరించేది. ఒకనాడు మహాధనికుడు శివవ్రత దీక్షితుడు అయిన ఒక వైశ్యుడు ఆమె ఇంటికి వచ్చాడు. అతని వంటి మీద విభూతి, చేతులకు రత్న కంకణాలు, అతని చేతిలో సూర్యునిలా వెలిగిపోతున్న రత్నలింగము ఉన్నాయి. దానిని చూసి ఆ వేశ్య ఆశపడి తన సఖి చేత కబురు పంపింది. అతడు ఆ మండపంలో కూర్చొని మహాసౌందర్యవతి అయిన ఆ వేశ్య తనను సంతోషపెట్టగలిగితే ఆ లింగము ఇస్తానన్నాడు. ఆ వేశ్య అందుకు సంతోషించి 3 రోజులు పతివ్రతా ధర్మమును అనుసరించి అతన్ని సేవించగలనని తన సఖి చేత చెప్పించింది. ఆ వైశ్యుడు ఆ మాట విని నవ్వి, కులస్త్రీకి వలె వేశ్యకు అదెలా సాధ్యమని విమర్శించాడు. అప్పుడు ఆ వేశ్య, నా విషయంలో మీకెట్టి సందేహము అక్కర్లేదు. నేను త్రికరణ శుద్ధిగా ఆ 3 రోజులు పాతివ్రత్యం అవలంబించగలను అని చెప్పి ఆ లింగంపై చేయి వేసి సూర్యచంద్రుల సాక్షిగా ప్రమాణం చేసింది. ఆ వైశ్యుడు ఆ శివలింగం ఆమె చేతికిచ్చి, ఇది నాకు ప్రాణంతో సమానం, దీనికి ఏమైనా అయితే నేను ఉరిపోసుకుంటాను అన్నాడు. ఆమె దానిని ఎంతో శ్రద్ధగా పూజించింది. ఆ ఇద్దరూ కలిసి ఆ రాత్రికి అంతఃపురంలోకి వెళ్ళాక అదేమి చిత్రమో గాని నాట్యమండపం క్షణంలో భస్మమైపోయింది. ఆ కోడి కూడా బుగ్గైపోయాయి. ఇరుగు పొరుగు వారందరూ కలిసి ఆ మంటలు ఆర్పుతున్నారు. తెల్లవారాక అది తెలిసిన వైశ్యుడు, అయ్యో నా ప్రాణలింగమే పోయింది, నేనింక బతకను అని ఏడుస్తూ అక్కడున్న బూడిద అంతా గాలించినా ఆ లింగం దొరకలేదు. అతడు ఒక చితి వెలిగించి ఆ మంటలలో దూకాడు. అతని వెంటనే ఆ వేశ్య నాదా అని కేకలు పెడుతూ వచ్చి తన ధర్మాన్ని అనుసరించి సహగమనం చేయటానికి సిద్ధమైంది. ఆమె బంధువులు ఆమెను వారించిన, వేశ్య అయిన నీకు ఇదేమి వెర్రి అని ఎన్నో రీతులుగా చెప్పి వారించారు. కానీ ఆమె వారి మాటలేవి పట్టించుకొనక సూర్యచంద్రుల సాక్షిగా అతనితో పాతివ్రత్యం అవలంబించిన నాకు ఇదే ధర్మము, నేనిప్పుడు సహగమనం చేయకుంటే నాతో పాటు నా 21 తరాల వారు నరకంలో పడతారు. నా ధర్మం నేను పాటిస్తే వారందరూ తరిస్తారు. మరణమన్నది ఎప్పటికైనా తప్పదు కదా. ఇలా హీనంగా బతికే కంటే నా ధర్మం ఆచరించి తరించడం ఎంతో శ్రేష్టం అని చెప్పి అగ్నిలోకి దూకపోయింది. వెంటనే శివుడు సాక్షాత్కరించి, సుందరి, నీ ధర్మగుణాన్ని పరీక్షించదలిచి నేనే వైశ్యుడి రూపంలో వచ్చాను. నీకిచ్చినది నా ఆత్మలింగమే. ఈ మండపానికి నేనే నిప్పు పెట్టి నీ పాతివ్రత్య గుణాన్ని పరీక్షించాను. నీ ఇష్టం వచ్చిన వరం కోరుకో అన్నాడు. ఆమె ఆశ్చర్యపడి భక్తితో నమస్కరించి, స్వామి, నాకు ఈ ముల్లోకాలలో ఎట్టి భోగము అక్కర్లేదు. నాకు ఈ సంసార బంధం తొలగించి శాశ్వతమైన శివసాయుధ్యం ప్రసాదించు అని ప్రార్థించింది. శివుడు సంతోషించి ఆమెను వెంటనే కైలాసానికి తీసుకుపోయాడు. ఆనాడు నాట్యమండపంలో ఆ అగ్నిలో పడి మరణించిన ఆ కోడి ఈ బిడ్డలుగా జన్మించారు. పూర్వజన్మ సంస్కారం వల్ల శివభక్తులై భస్మము, రుద్రాక్షలు ఇంత ప్రీతితో ధరిస్తున్నారు. వీరి పుణ్యం చెప్పనని కాదు. కనుక ఓ సాధ్వి, రుద్రాక్ష ఇంత మహిమగలది అని శ్రీగురుడు చెప్పారు. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద వల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతి అయి నమః. గురుచరిత్ర 33వ అధ్యాయం సమాప్తం. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.